ఇప్పుడు 3 పార్టీలు కుమ్మటైనాయి. జగన్ గారిని ఒక్కరిని ఓడిద్దామని అనుకుంటున్నారు. ఏం చేసుకోలేరు, ఆయన ఏం చేసుకోలేరు. ఆయన ఎన్ని పార్టీలు లేకపోయినా ఆయన ఏం చేసుకోలేరు. అవినాష్ రెడ్డి గారిది ఆయన కొంచెం మనకు ఆయన పంచు రోడ్లకు బట్టలకు ఇచ్చాడు, బాగా చేశారు. ఓకే. మరి అవినాష్ రెడ్డి గారికి అపోజిట్ గా షర్మిల నిలబడుతుంది. ఆమె ఊరికి కాకలేస్తాను అంతే. ప్రతిపక్షం తీసుకొచ్చి ఆమె నిలబెట్టారు. ఆమె మళ్ళీ రేపు చెప్తే అది 2 నెలలలోగానే ఆమె ఏ రకంగా పరిగెత్తి మళ్ళీ హైదరాబాద్ చేరుకోవాలా. ఓకే. ఇప్పుడు అవినాష్ ఇప్పుడు జగన్ మీద 2 విమర్శలు వేశారు. షర్మిలలో చెంకో చెల్లె వాళ్ళిద్దరు ఓట్లు వేయొద్దు, బాబాయ్ జమీన్ ఉన్నందుకు ఏం అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు కదా, దాని మీద మీరేమో అంటే ఆయన ఎవరు చేశారో ఎవరు తెస్తారు. ఆయన చేసిన పని ఆయన ఎట్టనో అది దేవుని తెలుసు. మళ్ళీ వాళ్ళ అబ్బాయి చంపితే వాళ్ళు ఈ చెల్లిలో ఆడిపోయింది. ఆయన చంపితే ఇది వాళ్ళ అబ్బాయి చంపితే మేము ఎంపీని 2.5 లక్షలు గెలిపిస్తాం అనుకున్నామయ్యా. ఎమ్మెల్యే మాత్రం 25,000 30,000 గెలిపిస్తాం అనుకుంటున్నాం. మాకు అన్నీ జరిగినాయి. ఇప్పుడు మా ముసలిలకు బ్యాంకులు వేసినారు. మేము ఎప్పుడు పోయి తెచ్చుకోవాలా? అప్పుడు ఎలక్షన్ ఉండేది కదా, అప్పుడు చంద్రబాబు జగన్ ఉన్నాడు కదా, అప్పుడు సత్యాలను ఇచ్చాడు. ఈయన పరిపాలన సరే అందరి వాళ్ళు పెట్టి ఇంటిగా తీసుకొచ్చారు. బియ్యము అన్నీ ఇచ్చారు. జగన్ రావాలనుకుంటారు. మనకు అన్ని సౌకర్యాలు జరుపుతున్నారు బాగా. నా పేరు బాగుంది, బాగానే అందిస్తాను. చేశాడు, బాగానే అందిస్తాను. మనం ఎట్ట చెప్తాం, వాళ్ళది వీళ్ళది ఇద్దరు అక్క చెల్లెలే కదా, ఎట్ట మనం ఏమని చెప్తాం. ఎక్కడ మీది? తాళమంపురమే. నీ పేరు? జార్జి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది సార్, బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండం ఇక్కడే కాదు, ప్రతి చోట. మాకు అనంతపురంలో, హైదరాబాద్, నెల్లూరులో మా బంధువులు మా పిల్లలు అంతా ఉన్నారు. వాళ్ళని చూసి కనుక్కుంటారంట. బాగా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. ఇప్పుడు నీకు పథకాలు వస్తున్నాయా? అన్నీ వచ్చాయి సార్. పింఛన్ అందుతుందా? పింఛన్ అందుతుంది. వాలంటీర్లు ఇంటికి తీసుకొని 5 గంటలకే వచ్చి తట్టండి అమ్మాయి. ఇప్పుడు మరి 3 పార్టీలు పొద్దునే మరి జగన్ గారిని ఏం చేయలేరు సార్, ఏం చేయలేరు. ఊరికే వాళ్ళు పార్టీ అనుకోవాల్సిందే కానీ ఏం చేయలేరు. ఎక్కడైనా కానీ లేకుండా ఏం ఇబ్బంది లేకుండా 150 తగ్గవు. 150 తగ్గవు. నేను ఇప్పుడు చెప్తాను, రేపు చెప్తా. ఇప్పుడు ఎంపీగా అవినాష్ రెడ్డి గారు నిలబడుతున్నారు, పక్కనేమో షర్మిల గారు నిలబడుతున్నారు. ఆమెకు ఎవరు వేయలే, ఆమె విలువ పోగొట్టుకునేది కాబట్టి ఆమెకు ఎవరు వేయరు. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని ఎంత మెజార్టీతో గెలిపిద్దాం అనుకుంటున్నారు మరి? 4 లక్షలు 3 లక్షలు తక్కువే ఉండదు సార్. అవినాష్ గారు మీ ఊరికి ఏమైనా చేశాడా మంచిగా? అంటే చేశారు, ఎన్ని వాళ్ళే కదా చేశారు సార్, వాళ్ళే చేశారు. అవినాష్ గారు ఇప్పుడు ఊరికి వచ్చేప్పుడు తిరిగాడా? తిరిగినాడా, వస్తుంటారు. అవినాష్ గారు ఎలా ఉంటారు? వాళ్ళ నాన్నకన్నా మంచోడేనా? మంచోడే. వాళ్ళ నాయన మాకు తెలుసు, ఆయన మాత్రం మంచి ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన అనేది ఈ రాష్ట్రంలో ఎట్లుంది? బాగా చేసినాడు ఆయన, అందరికి బాగా చేసినాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చన్నాడు, విత్తనం గింజలు ఇచ్చన్నాడు. అక్కడ కోట్లు పెట్టి అందరికి ఇల్లు కట్టి పిల్లలు కానీ ఆడ బాధింగిపోతే పనులకు పోతా అంటే వాళ్ళని సాకుతున్నాడు. అందరికి బూట్లు, గుడ్డలు, మంచి చెడ్డ, కోడిగుడ్లు, పిండి అన్ని ఇచ్చి వాళ్ళను చూడు బళ్ళల్లో ఎట్ట చేస్తున్నాడు ఆ పిల్లలను. అంత బాగా వచ్చాడాయి. ఏడా వాలంటీర్లు అందిసిండే. ఎండకు 80 మంది తెచ్చినా అంటామన్నా, ఈ పొద్దు ఎంతమంది తెచ్చారా రేపు? ముసలోళ్ళు ఇప్పుడు పోయి ఇంతమంది ఇచ్చినారు. బాగా ఇండ్ల కాడికి తీసుకొచ్చి కానీ లెక్క కానీ అందరికి ఇచ్చా వచ్చినాడు పాపం. ఇప్పుడు ఇటు చేస్తున్నాడు అయ్యప్ప. ఇంకా అవినాష్ రెడ్డి గారు ఉన్నారు మీ ఎంపీగా, ఆయన ఎట్లా చూసుకుంటారు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాడు లక్షణంగా. మీ రాష్ట్రంలో మీ ఊర్లో అభివృద్ధి చేస్తున్నారా? చేస్తున్నాడు. ఏం చేసినారు అంతగా అభివృద్ధి అనేది? మచ్చులుగా చేసినాడు. హై స్కూల్లో అన్ని బాగా చేసినాడు. గెలిస్తే మాకు మేలు. దండం దండం నాయన ఆయనకు. మేము మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు అజ్మల్ గారు, ఆయన ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? బాగా చూసుకుంటున్నాడు. బిడ్డల మాదిరి చూసుకున్నాడు అందరినీ. వచ్చి మొన్న కూడా వచ్చి హై స్కూల్లో బాగా చెప్పినాడు అందరికి సిగ్గు వచ్చేటట్టుగా. ఒక ఆడిదన్నా
పలుకుతాడయ్యా కరువు పనికి ఒక పార అట్టని 3 నూలు తెచ్చుకుంటున్నారు ఊరికి అట్టని అట్ట అన్నీ చేస్తున్నాడు. గెలిస్తే మాకు దండం ఆయనకు 7 దండాలు పెట్టి ఆయన పూలు చల్లి ఆయనను దండం పెట్టుకుంటాం.